బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లి చెరువులో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి 5గురు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లి చెరువులో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి 5గురు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం అయితే లభ్యమైంది. మిగతా వాళ్ళ కోసం ఆచూకీ కోసం కూడా గాలిస్తున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక బ్రహ్మంగారిమఠం మండలం అలాగే మల్లేపల్లి చెరువులో ఇవాళ దాదాపుగా 5 మంది యువకులు కూడా ఈతకు వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా 5గురు కూడా అక్కడ మల్లేపల్లి చెరువులో లోతు ఎక్కువగా ఉండడంతో కూడా పూర్తిస్థాయిలో 5 మంది విద్యార్థులు కూడా ఈత రాక అక్కడ చనిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే చిన్నారులు ఆ చెరువు సమీపంలో ఆ చెప్పులు అలాగే టవల్ వదిలారో దాని ఆధారంగానే అటువైపు వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ చెరువు వద్దకు వెళ్లి అక్కడ చూడగా ఇక్కడ ఏదో సంఘటన జరిగిందనే నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఇచ్చిన సమాచారంతో మల్లేపల్లికి వెళ్ళి చెప్పడంతో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో కూడా చెరువు దగ్గరికి రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఈ సంఘటన సాయంత్రం దాదాపుగా 4 గంటల ప్రాంతంలో జరిగిన తర్వాత కూడా 4గురు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ఈత రాక చనిపోవడం జరిగింది. అయితే సాయంత్రం 6 గంటల సమయంలో కూడా ఒక యువకుని మృతదేహం బయటికి రావడంతో కూడా అందరూ కూడా ఒక్కసారి కూడా హవాక్ అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా 5 మంది విద్యార్థులు ఇక్కడే మృతి చెందారని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా నిర్ధారించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇప్పుడే సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఘటనలో చనిపోయిన వారి పేర్లు చూసుకుంటే కనుక తరుణ్, అలాగే చరణ్, అలాగే పార్థు మరియు హర్ష, అలాగే దీక్షితులు. ముఖ్యంగా చూసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా యాదవ సంఘానికి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి యువకులుగా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఒక మృతదేహాన్ని అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా బయటికి తీసుకురావడం జరిగింది. మరో 4 మృతదేహాలను కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే గజయితలను కూడా పిలిపించడం జరిగింది. పూర్తిస్థాయిలో రాత్రి కావడంతో కూడా ఆ చెరువు ప్రాంతం జల్లాడి పెట్టడం కష్టమని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా పూర్తిస్థాయిలో గజయితలను ఇప్పుడే పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా మొత్తం ఆ చెరువును అయితే కనుక జల్లాడి పడుతున్నారు. అయితే 4 మృతదేహాలు ఇప్పుడు బయటపడతాయా లేకుంటే కనుక రేపు ఉదయానికి బయటపడతాయా దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠతను మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.